హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యువర్స్ లక్కీ వ్లాగ్స్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. మరో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో చూస్తున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ అండి ఒక చిన్న లైక్ చేసి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా అయితే బాబా ఆశీస్సులు మనందరి మీద ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 5:30, 6కి లేసే నేను ఈరోజైతే పొద్దున్నే 4కే లేసానండి. ఎందుకంటే మా వారు 5కల్లా ఆఫీస్కి వెళ్ళిపోవాలి. పొద్దున్నే లేచి ఏం వండాలి, ఏం చేయాలి అని ఆలోచించేంత టైం ఉండదు. ఆ 1 అవర్లోనే నాకు వంట అంతా అయిపోవాలి. అందుకని చెప్పేసి నైట్ ఏం వండుదాము అని చెప్పి ముందుగానే ప్లాన్ చేసుకొని కట్ చేసి పెట్టుకునే వెజిటేబుల్స్ ఏమైనా ఉంటే కట్ చేసి ఈ విధంగా రెడీగా పెట్టేసుకున్నాను. నేనైతే గోంగూర పప్పు అలాగే క్యాబేజీ తాలింపు చేద్దాం అనుకున్నాను. ఒక సైడ్ అయితే గోంగూర అలాగే మొన్న మొక్కలు వేసేటప్పుడు అందులో కొంచెం తెల్ల గల్జేరాకు ఉందండి, అది కూడా తెచ్చాను. ఆ గల్జేరాకు గోంగూర కలిపి పప్పు చేద్దాం అనుకుంటున్నాను. ముందుగా అయితే బియ్యం అయితే నానబెట్టేశాను, ఒక సైడ్ పప్పు కూడా నానబెట్టేశాను, కందిపప్పు. ఇక్కడైతే ముందుగానే కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ, కొద్దిగా ఉప్పు పసుపు వేసేసి కొంచెం వాటర్ వేసి స్టవ్ మీద పెట్టేశాను. అవి ఉడుకుతూ ఉన్నాయి. మరో సైడ్ అయితే కొంచెం గోంగూర, పచ్చిమిర్చి అవన్నీ కూడా వేసేసి 2 టమాటాలు వేసేసి పప్పు కూడా పెట్టేశాను. ఆ పప్పు కూడా ఉడుకుతుంది. ఈలోగా మనం చట్నీ అయితే ప్రిపేర్ చేసుకుందాం. పల్లీలు అయితే ముందుగానే వేయించి పెట్టేసుకున్నానండి నైటే. వాటిలలోనే కొంచెం పచ్చిమిర్చి, జీలకర్ర, చింతపండు, పచ్చి కొబ్బరి అలాగే కొద్దిగా ఉప్పు, టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసేసి ఈ విధంగా రెడీగా పెట్టేసుకున్నాను. ఇవంతా కూడా మిక్సీ వేసేసుకొని పోపు పెట్టేసుకుంటే ఓ పని అయిపోతుంది. ఇంకా ఇప్పుడు 2 పోపులు పెట్టేంత టైం ఉండదు కాబట్టి పప్పులోకి పోపు పెట్టినప్పుడు ఆ పోపు కొంచెం తీసేసి చట్నీలో వేసుకుంటే సరిపోతుంది. ఇవి ఉడికేలోగా ఒక పక్క రైస్ నానింది కదా, ఆ రైస్ అయితే రైస్ కుక్కర్లో పెట్టేశాను. స్టవ్ మీద వండేంత టైం లేదు, 1 అవరే మనకు టైం ఉంది. ఈలోగా బయట చిమ్మి కొంచెం ముగ్గు పెట్టేసుకొని వచ్చాను. క్యాబేజీ కూడా ఉడికిపోయిందండి. ఉడికిపోయిన తర్వాత ఇదిగో పప్పు కూడా ఉడికింది. దోసపిండి పెట్టేశాను. దోసపిండి అయితే కొంచెమే బయట పెట్టానండి. అది అందులో అయితే కొద్దిగా ఉప్పు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని దోసపిండికి తగినట్టుగా కలుపుకొని దోశలు అయితే వేసేస్తున్నాను. మా వారైతే లేచి తొందర పెట్టేస్తున్నారు. బయట వర్షం పడుతుంది, బండి మీద వెళ్ళని కుదరదు. ఓ 10 నిమిషాల ముందే రెడీ అవ్వాలి, బస్కి వెళ్ళిపోతాను అని చెప్పేసి. ఇప్పుడు నాకైతే ఇక్కడ 50 మినిట్స్ మాత్రమే టైం ఉందనమాట. చాలా అంటే చాలా హడావిడిగా రైస్ కుక్కర్లో కొంచెం స్విచ్ పడిపోగానే అన్నం ఆరేసాను. ఒక 2 ప్లేట్లలో ఆరేసాను. కొంచెం కొంచెంగా తొందరగా ఆరుతుందని ఫ్యాన్ కింద. మా వారైతే బాక్స్ పెట్టేశారు. ఇంకా తనైతే వెళ్ళిపోయారండి. వీడియో కూడా షూట్ చేయడానికి నాకు అవ్వలేదనమాట. ఇదిగోండి చట్నీ మిగిలిపోయింది. ఇంకా పిల్లల కోసం అనమాట ఇదంతా. పిల్లలకి నాకు మధ్యాహ్నానికి క్యాబేజీ తాలింపు అయితే కొంచెమే చేశాను కదా. ఇదిగోండి క్యాబేజీ తాలింపు సింపుల్గా చేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంక ఇవన్నీ కూడా గిన్నెలలో తీసి పెట్టేసుకుంటున్నాను. ఇవన్నీ కుక్కర్ కదా, అలాగే ఉంటే కొంచెం లోపల నల్లగా అయిపోతుంది. అందుకని ఇవన్నీ కూడా సపరేట్ గిన్నెలలో తీసి పక్కన పెట్టేసుకోవాలి. అవన్నీ సింక్లో వేసేసానంటే ఈజీగా గిన్నెలు కడుగు వేసుకోవడానికి మళ్ళీ పని లేకుండా ఉంటుంది. ఇంకా నిన్న సండే కదా, సండే రోజు చికెన్ కొంచెం మిగిలిపోయిందండి. సరే ఎవరైనా తింటారేమో అని ఫ్రిడ్జ్లో పెట్టేశాను. కానీ నాకెందుకో ఎవరికి తినేవాళ్ళు లేరు. నేనైతే దీపం పెట్టుకుందాం అనుకున్నాను. అందుకని చెప్పేసి ఇదిగోండి ఇక్కడైతే పొద్దున్నే ఇంకా ఇల్లు క్లీన్ చేసుకోక ముందుకి ఈ చికెన్ అయితే నైట్ అన్నం కూడా మిగిలిపోయింది. అంతా కూడా ఒక ప్లేట్లో కలిపేసి బయట కుక్కలకి పెడదామని చెప్పేసి కలిపేస్తున్నాను అనమాట. నైట్ అన్నం మిగిలింది, అలాగే చికెన్ కూడా ఉంది కదా. అవి పప్పు కూరలు, చారులు పెడితే అస్సలు తినట్లేవు. నాన్ వెజ్ అయితే మాత్రం తినేస్తాయండి కుక్కలు కూడాను. ఆకలితో ఉన్నాయి కదా అని ఒకరోజు కూరన్నం ఏదన్నా పెట్టామంటే ఒకరోజు తింటాయి, ఒకరోజు అలాగే వదిలేస్తాయి. ఈరోజు చికెన్ కదా మంచిగా తింటాయి అనమాట. ఇక్కడైతే ప్లేట్లో కలిపాను కదండి, ఇదైతే ఏదైనా విస్తరాకులు అట్లా పెట్టి బయట పెడతాను. ఇప్పుడు విస్తరాకులు అయితే పైన పెట్టేశానండి. ఇప్పుడు అందుకున్నంత టైం లేదు. కవర్లో పెట్టేసి రోడ్డు పక్కన పెట్టానంటే తినేస్తాయి. ఇంకా ఈలోగా 1 అవర్ టైం ఉంది నాకు పిల్లలు లెగవడానికి. ఇంకా ఈలోగా ఇల్లు తుడుచుకొని బట్టలు ఉంటే కొన్ని మడత పెట్టేసుకొని అట్లంతా పని అయితే చేసేసుకున్నాను. అంటే బట్టలు అంటే నిన్నటి బట్టలు నేను మడత పెట్టలేదండి, అవన్నీ కూడా చేసుకున్నాను అనమాట. వీడియో షూట్ చేయలేదు. ఇంకా కొంచెం వాషింగ్ మిషన్లో బట్టలు వేయాల్సినవి ఉన్నాయి, తర్వాత వేద్దామని చెప్పేసి ఇంకా పిల్లల్ని అయితే లేపాను. ఎందుకంటే వాళ్ళ డాడీ కొంచెం హెల్ప్ చేస్తూ ఉంటాడు నాకు. నేను ఏదైనా క్యారేజ్ కడుతుంటే వాళ్ళ డాడీ తినిపిస్తూ ఉంటారు. కానీ ఈరోజు అలా కాదు, పిల్లలైతే వ్యాన్కి వెళ్ళాలి. అందుకని చెప్పేసి నేనైతే వీళ్ళని లేపాను. వీళ్ళైతే రెడీ అయిపోయారు. దోశ అయితే వేసేస్తున్నాను. చూసారు కదండి, సొద్ద పిండితో దోశలు చాలా బాగా వచ్చాయి. ఇదైతే సొద్ద పిండి కాదు కానీ సొద్దలు. మరి నీ మమ్మీ ఎవరు? సౌండ్ తగ్గివా? ఎవరు? నా మమ్మీ ఎవరు? నా మమ్మీ ఎవరైతే? పద్మానా? నా మమ్మీ సుబ్బు. నా మమ్మీ కదా, నా మమ్మీ సుబ్బు. నీ మమ్మీ పద్మ.
సుబ్బునా? కాదు. మరి నీ డాడీ? నీ డాడీ కాదు, మా డాడీ తాతయ్య. నా డాడీ కదా, నా డాడీ కదా. మరి నీ డాడీ ఎవరు? తాతయ్య అమ్మమ్మ నీ మమ్మీ డాడీనా? మరి నా మమ్మీ డాడీ ఎవరు? లేరు. చెత్తకుండి ఎవరు మరి నా మమ్మీ డాడీ? నీ మమ్మీ డాడీ నేను వెళ్ళిపోయానా? మరి నేను చెత్త కుప్పలో దొరికానా? నా మమ్మీ ఏమో సుబ్బు, నా డాడీ అదిగో నీ డాడీ ఏమో అది ఆయన నీ డాడీ. నీ మమ్మీ ఏమో పద్మ, నీ మమ్మీ. ఓకేనా? సరే సరే చెప్పు, చెప్పు అయితే ఏంటి చెప్పు. నీ సుబ్బునా? నీ మమ్మీనా? చూసారు కదండి చిన్ను తంతు ఇలా ఉంటుందన్నమాట. నాకు పొద్దున్నే ఈ వీడియో మా సునీత షేర్ చేసింది. నాకైతే చాలా నవ్వు వచ్చేసింది. అలాగే కొంచెం కామెడీగా ఉంది, మాకు కూడా మెమరబుల్గా ఉంటుందని షేర్ చేసుకున్నాను. ఇంకా పిల్లలైతే పప్పన్నము క్యాబేజీ అన్నము రెండూ వద్దన్నారండి. అందుకని కొంచెం పచ్చిమిర్చి, పచ్చి కొబ్బరి, కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసేసి గ్రైండ్ చేసేసాను. ఆ తర్వాత ఒక కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏదైనా వేసుకోవచ్చు, వేసుకొని పోపు దినుసులు వేసుకున్నాను. ఆ తర్వాత ఒక పచ్చిమిర్చి, ఒక ఆనియన్ వేసేసుకొని అది ఫ్రై అయిన తర్వాత ఈ పేస్ట్ వేసేసి కలిపి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసి రైస్ వేసుకొని కలుపుకోవడమే. కొద్దిగా నిమ్మరసం వేసుకోండి స్టవ్ ఆఫ్ చేసినాక. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పుదీనా, కొత్తిమీర, కొబ్బరి ఫ్లేవర్ తోటి పిల్లలకైతే బాక్స్ పెట్టి పంపించిన తర్వాత ఇంకా నేను కూడా ఫ్రెష్ అయ్యి ఇదిగోండి దీపం అయితే పెట్టేసుకున్నాను. ముందే పెట్టాలి అనుకున్నాను కానండి, కాకపోతే జెస్సీ బుక్స్ కొన్ని ఉండే, నేను జెస్సీ బుక్స్కి ఇప్పుడు దాకా ఇంకా కవర్స్ వేయలేదు. వాళ్ళకి ఎందుకంటే లేట్గా తీసుకొని రమ్మని చెప్పారు. ఇంకా పొద్దున్నే లేచి ఆ 1 అవర్ గ్యాప్లో ఒక 1/2 అవర్ మళ్ళీ నేను కొన్ని బుక్స్కి అంటే ఈరోజు ఏవైతే తీసుకెళ్తుందో ఆ బుక్స్ వరకు మాత్రం కొన్నిటికి కవర్స్ వేసి పక్కన పెట్టేశాను అనమాట. అందుకని పొద్దున్నే పూజ చేసుకోవడం కుదరలేదండి. ఈరోజు అయితే టైం ఉంది, చేసుకోవచ్చు. కాకపోతే చెప్పాను కదా అట్టలేసే పని ఉందని చెప్పేసి ఇంకా కుదరలేదనమాట. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా నేను ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం దీపం పెట్టేసుకొని ఇంకా ప్రసాదంగా అరటి పండ్లు అయితే పెట్టేశానండి. ఏమీ పెట్టలేదు. ఇంకా కింద అయితే దీపం పెట్టి రావాలి. వినాయకుడి దగ్గర దీపం పెట్టేసి వచ్చి గుడికి వెళ్దాం అనుకుంటున్నాను. చాలా రోజులైందండి గుడికి వెళ్ళక, నాన్న ఉన్నప్పుడు వెళ్ళానంతే, ఆ తర్వాత వెళ్ళడం కుదరలేదు. సరే వెళ్దాం అనిపించింది, ఎందుకో మనసుకి ప్రశాంతంగా ఉంటుంది కదా వెళ్తే అని చెప్పేసి సరే అని చెప్పేసి గుడికి అయితే వెళ్ళాను. ముందుగా అయితే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళానండి. ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళిన తర్వాత నేను వెళ్ళి ప్రదక్షిణాలు చేసుకుంటూ ఉంటే పూజారి గారు గోత్రం చెప్పమ్మా అన్నారు మధ్యలోనే. నేను సరే అని చెప్పేసి ఇంకా గోత్రం చెప్పాను. అలా చెప్పచ్చో లేదో నాకు తెలియదు, మరి ప్రదక్షిణాలు చేస్తుంటేనే పూజారి గారు అయితే అడిగారు. ఇంకా ముందుగా అయితే గణపతి దగ్గర పూజ చేశారండి. నాకైతే వెళ్ళినందుకు చాలా బాగా అనిపించింది. ఆ తర్వాత ఆంజనేయ స్వామి దగ్గర చేశారు. అనుకోకుండా మంచిగా అర్చన కూడా చేయించుకున్నాను. ఆంజనేయ స్వామి గుడి, సాయిబాబా గుడి పక్కపక్కనే ఉంటాయన్నమాట. తర్వాత సాయిబాబా గుడి దగ్గరికి అయితే వచ్చాను. గుళ్ళో పూజారి అయితే లేరనమాట. సరే అని చెప్పి నేనే కొంచెం ప్రదక్షిణాలు చేసేసి వెళ్ళి దండం పెట్టుకొని ఆయన పాదాల దగ్గర దండం పెట్టుకొని వచ్చాను. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుందండి. నాకెందుకో తెలియదు, అన్ని గుళ్ళ కంటే కూడా సాయిబాబా గుళ్ళో చాలా సైలెంట్గా ఉంటుంది అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది అనేది అయితే కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఎవరూ లేరు గుళ్ళో, ఒక 2-3 మాత్రమే ఉన్నారు. పూజారి గారు లేరు కదా, అందుకని చిన్న వీడియో అయితే షూట్ చేశాను. పూజారి గారు ఉన్నా తెలిసిన ఆయనే ఏమీ అనరు, కానీ నాకు ఎందుకో జనాలు ఉన్నప్పుడు వీడియో షూట్ చేస్తే అందరూ మన కళ్ళే చూస్తారు, ప్లస్ వాళ్ళు కూడా దేవుడు మీ కళ్ళే చూసేది మానుకొని మన కళ్ళే చూసినట్టుగా ఉంటుంది, అందరినీ డిస్టర్బ్ చేసినట్టుగా ఉంటుందని నేనైతే వీడియో షూట్ చేయను. ఇప్పుడు ఈరోజైతే ఎవరు లేరు, ఎవరిని డిస్టర్బ్ చేసే పని లేదు. నేను కూడా మంచిగా దర్శనం చేసుకొని కాసేపు కూర్చున్న తర్వాత ఇంటికి వచ్చేటప్పుడు అలా చిన్నగా వీడియో షూట్ చేసుకొని వచ్చాను. ఇంకా బాబా గుళ్ళో ఇగోండి ఈ ఫొటోస్ అన్నీ ఉన్నాయి. వెళ్ళినప్పుడల్లా కూడా ఈ ఫొటోస్ అన్నీ చూస్తూనే ఉంటాను. ఈ ఫొటోస్ చూస్తుంటే సాయిబాబా సినిమా ఉంటుంది కదా, ఆ సినిమానే గుర్తొస్తుంది. ప్రతి ఒక్క పిక్ కూడా ఆ సినిమాలో గుర్తు చేసినట్టుగానే ఉంటుంది. ఈ పిక్లను బట్టి సినిమా తీశారులేండి, సినిమాని బట్టి పిక్ తీయలేదు. అలా అనిపిస్తుంది అనమాట కదా. అన్నీ కూడా మనకు సీరియల్లో అంటే సాయిబాబాకు సంబంధించిన సీరియల్స్ సినిమాలలో ఉన్నట్టుగానే ఉంటుంది కదా. కానీ సాయిబాబా లీలలు అనేకమండి.
చాలా ప్రశాంతంగా ఉంటుంది. అక్కడికి వెళ్తే మాత్రం నాకేం చెప్పాలో అయితే తెలియదు కానీ ప్రశాంతత మాత్రం తప్పకుండా ఉంటుంది. ఆ ఒక్కటైతే చెప్పగలను. ఎలాంటి అల్లర్లు అంటే ఎంత సౌండ్ ఎంతమంది జనాలు ఉన్నా సరే ఎలాంటి శబ్దం కూడా వినిపించదనమాట. అందరూ కూడా ప్రశాంతంగా సైలెంట్గా ఉంటారండి. అసలు సౌండ్సే ఉండవన్నమాట. ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా ప్రశాంతం అంటే సాయిబాబా గుడి అన్నట్టుగా ఉంటుందన్నమాట. ఇంకా ఇంటికి వచ్చేసి ఒక దోశ వేసుకొని తిన్నాను. తినేసి ఇంకా ఎండ అయితే అదిరిపోతుందని చెప్పచ్చు. వచ్చేసరికి అయితే 11 అయిందిలేండి. ఆ టైంలో ఎండ అయితే అదిరిపోతుంది. ఇంకా నేనైతే టిఫిన్ తినేసి ఆ పైన విత్తనాలు వేసాం కదా, అసలు ఉన్నాయా పోయినాయా అని చెప్పేసి ఒకసారి చూసి వద్దామని వచ్చేసాను అనమాట. ఇంకా బకెట్లో బట్టలు ఉన్నాయి అందుకని చెప్పేసి ఇగోండి ఇక్కడైతే ఓ చిన్న గిన్నె తీసుకొని వచ్చి నీళ్ళు అయితే వేస్తున్నాను. కొన్ని మొక్కలైతే లోపల నుంచి వస్తూ ఉన్నాయండి. పూర్తిగా అయితే పైకి అయితే రాలేదు. కాకపోతే ఇంకా వాటర్ ఇద్దాము, లేకపోతే ఆ విత్తనం మొలకెత్తిన విత్తనం అనేది పోతుందనమాట. అంటే ఎండిపోతుందంటే ఇంకా మొలకలు రావు. అందుకని అన్నిటికీ కూడా వాటర్ అయితే లైట్గా ఇచ్చేస్తున్నాను. ఈ ఆకుకూరలతో వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే ఉదయం సాయంత్రం వాటర్ ఇవ్వాలండి. మనకి ఏదైనా పనిలో పడి మర్చిపోయామంటే ఆ రోజు ఇంకా అది మనం అప్పుడు దాకా పెంచిందంతా వేస్ట్ అయిపోయినట్టుగానే ఉంటుంది. అలాగే కొన్ని సీడ్స్కి అంత ఎత్తు నుంచి వాటర్ అయితే ఇవ్వకూడదు అనమాట. గోంగూర లాంటికి కొంచెం ఎత్తు నుంచి ఇచ్చిన చిన్న మొక్కలు ఉంటాయి కదా, అలాంటి వాటికి మాత్రం ఎత్తు నుంచి ఇవ్వకూడదు. కొంచెం దగ్గర నుంచి వేయాలన్నమాట వాటరు. ఎండ అయితే అదిరిపోతుందని చెప్పొచ్చు. అసలు ఆ కొంచెం సేపు పైన ఉన్నదానికి నాకైతే అసలు ఎట్లా ఉందంటే అట్లా ఉందండి ఎండ. ఆ ఫోన్ ఒక దగ్గర పెట్టేశాను. ఎండకు వీడియో కూడా చూసారు కదా ఎలా వచ్చేసిందో, అలా ఉందన్నమాట. పైనుంచి వచ్చి ఒక గ్లాస్ వాటర్ తాగేసి నైట్ బట్టలు వేసానండి. నిన్న తీసినవి ఈరోజు మార్నింగ్ మడతలు పెట్టేశాను. ఇంకా నైట్ మళ్ళీ వాషింగ్ మిషన్ అయితే వేసాను అనమాట. నిన్న నైట్ వేసాను, ఇంక ఈరోజు అయితే వేయాల్సినవి ఉన్నాయి. ఇవి తీసేసామంటే మళ్ళీ నేను ఈవినింగ్ టైంలో వాషింగ్ మిషన్ అయితే వేస్తాను. వర్షాకాలంలో మార్నింగ్ టైంలో వేస్తాను కానీ ఇట్లా కొంచెం ఎండలు వచ్చేటప్పుడు అయితే అర్జెంట్ అయితే మార్నింగ్ వేస్తాను, లేకపోతే ఈవినింగ్ టైంలోనే వాషింగ్ మిషన్ అయితే వేసేస్తాను. ఇలా కొంచెం ఎండ వచ్చిన తర్వాత మధ్యాహ్నం టైంలో తీసేసి మడత పెట్టుకుంటే బట్టలు కూడా కొంచెం వేడిగా ఉంటాయి, చెమ్మ రాకుండా స్మెల్ రాకుండా ఉంటాయి అన్నమాట. కొంచెం బయట ఎండ ఉన్నప్పుడు బట్టలు తీసామంటే బట్టలు అనేది తొందరగా స్మెల్ రాకుండా ఉంటాయి. మనం మంచు కుడిచినప్పుడు అట్లా బట్టలు తీసి మడత పెట్టండి, 4 రోజులకే మడత పెట్టి ఉన్న షెల్ఫ్లో బట్టలు కూడా బ్యాడ్ స్మెల్ వచ్చేస్తాయి అన్నమాట. ఇలాగా బట్టలన్నీ కూడా మడతలు పెడుతున్నానండి. నిజంగా ఇంతకుముందు నేను 1.5 year బ్యాక్ అనుకుంటా, అప్పుడంతా ఏ రోజు బట్టలు ఆ రోజు వాష్ చేసుకునేదాన్ని. నా పక్కన ఫ్రెండ్స్ కూడా అనేవాళ్ళు 2-3 రోజులకు ఒకసారి వాష్ చేయొచ్చు కదా అని. కానీ నేనైతే ఏ రోజు బట్టలు ఆ రోజే వాష్ చేసేదాన్ని. ఇంకా మడత పెట్టడం కూడా వెంటనే అయిపోయేది అనమాట. ఈ రోజు బట్టలు వాష్ చేసానా ఉతికానా అవి ఆరేయడానికి మిగతా బట్టలు తీసేసి వెంటనే మడత పెట్టి తర్వాత ఆరేసేదాన్ని. కానీ ఇప్పుడు ఉతకడం కూడా లేదు పని. మడతేసే బట్టలు మాత్రం ఎప్పుడు పట్టినా ఒక చైర్ నిండుగా ఉంటున్నాయి ఇంట్లో. అయితే అంత బద్ధకమో లేకపోతే బిజీనా అని అర్థం కావట్లేదు. బిజీ అంటే ఏమంత చేసే పని కూడా లేదులేండి. ఇప్పుడైతే ఈవినింగ్ స్నాక్స్కి పిల్లల కోసమని ఇదిగోండి పెసర్లు అయితే నానబెడుతున్నాను. వీటితో ఏమైనా చేద్దామని చెప్పేసి ఇంకా ఇవైతే కొంచెం కడిగేసి 2-3 సార్లు కడిగి ఆ తర్వాత అయితే నీళ్ళు పంపేసి మంచినీళ్ళు పోసి నానబెట్టానంటే ఈవినింగ్ వరకు పిల్లలకు స్నాక్స్ ఏమైనా చేయడానికి రెడీగా ఉంటాయి. ఇలా కొంచెం ముందుగానే ఏం చేయాలి సాయంత్రం లేదంటే రేపు మార్నింగ్ ఏం చేయాలని ముందుగానే ఆలోచించి పెట్టుకున్నామంటే పని అనేది హడావిడి లేకుండా పని వెతుక్కోవాల్సిన పని లేకుండా ఉంటుందన్నమాట. మనకు ముందుగానే అంటే తర్వాత ఏంటి పని అనేది ముందుగా ఒక అరగంట ముందే ఆలోచించుకున్నామంటే ఆ పని టైంలో లేదంటే వంట చేసే టైంలో లేదంటే ఎవరైనా ఇంటికి వచ్చిన టైంలో హడావిడి లేకుండా ఉంటుంది. ఇగో ఇక్కడైతే మొన్న స్కూల్కి వెళ్ళిన రోజు యూనిఫామ్స్ తెచ్చామండి పిల్లలకి. ఇవి జెర్సీ యూనిఫామ్స్ అనమాట. లక్కీకి అయితే ఇంకా ఇవ్వలేదు. ఇవైతే స్టిచ్చింగ్ చేయించుకోవాలి. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ తీసుకున్న యూనిఫామ్స్ అలాగే ఉన్నాయి, అవి పాడైపోలేదు, బాగున్నాయి. కానీ యూనిఫామ్స్ చేంజ్ చేశారట. ఇంకా మళ్ళీ యూనిఫామ్స్ తీసుకోవాల్సి వచ్చింది. నాకైతే చాలా బాధ అనిపించింది. ఓల్డ్ యూనిఫామ్స్ ఉన్నాయి కదండి, అవి ఏం చేస్తాం చెప్పండి, ఊరికే పడేయలేము కదా. మళ్ళీ వీటికి డబ్బులు పెట్టాము, ఇంకా తప్పదు, వాళ్ళు చెప్పినట్టు వినాల్సిందే. ఇంకా మధ్యాహ్నానికి మా వారు వస్తారు. మా వారు వచ్చే లోపల ఇవైతే టైలర్ షాప్ దగ్గర ఇచ్చేసి రావాలండి. ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇప్పటివరకు ఎవరైనా వీడియో లైక్ చేయకపోతే ఒక చిన్న లైక్ చేసి వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈ బట్టలు అయితే టైలర్ షాప్లో ఇచ్చేసి ఆ నుంచి అటు వెళ్ళి కొంచెం ఆకుకూరలు అలాగే ఫ్రూట్స్ తెచ్చుకుందాం అనుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.